ఈవేళ మనం కార్తీక పురాణం 30వ అధ్యాయం చదువుదామండి. ఋషులు అడిగిరి, ఓ సూత మహర్షి, మాకు పుణ్యమైన హరిమహత్యము చెప్పితివి, ఇంకా కార్తీక మహత్యమును వినగోరితిమి, చెప్పవలసినది. కలియుగమందు కలుషిత మనసులై రోగాదులకు లోబడియుండి సంసార సముద్రమందు మునిగియున్న వారికి అనాయాసముగా పుణ్యము లభించడిది ఏది? ధర్మములో ఎక్కువ ధర్మమేది? దేని వలన మోక్షము సిద్ధించును? దేవతల లోపల ఎక్కువ దేవుడెవ్వడు? ఏ కర్మచేత మోహము నశించును? కలియుగమున మానవులు మందమతులు, జడ్డులు, మృత్యు పీడితులను అగుదురు. వారికి అనాయాసముగా మోక్షము దొరికెడి ఉపాయమును చెప్పుము, ఇంకా ఇతరమైన హరికథను చెప్పుము. సూతుడు పలికెను, మునీశ్వరులారా, మీరడిగిన ప్రశ్న చాలా బాగున్నది. మంగళకరమైన హరికీర్తన స్మృతికి వచ్చినది కాబట్టి సర్వసుఖదాయకమైన దానిని చెప్పెదను వినుడు. మీరు అల్పబుద్ధులైన జనులకు మోక్షోపాయమును చెప్పుమని కోరితిరి. ఈ ప్రశ్నలో పరోపకారము కోరిక అయిన దాగుండుట చేత నాకు చాలా ఆనందదాయకమైనది. అనేక యాగములు చేసియు అనేక పుణ్యతీర్థములందు స్నానాధికమాచరించియు ఏ ఫలము పొందెదరో ఆ ఫలము ఇలాంటి మంచి మాటల చేత లభ్యమగును. మునీశ్వరులారా వినుడు. కార్తీక ఫలము వేదోక్తమైనది, అనగా కార్తీకమందు వేదోక్త ఫలము పొందెదరని భావము. కార్తీక వ్రతము హరికి ఆనంద కారణము. సర్వశాస్త్రములను సంపూర్ణముగా చెప్పుటకు నేను సమర్థుడును గాను. కాలము చాలదు కాబట్టి శాస్త్రసారములలో సారమును చెప్పెదను వినుడు. శ్రీహరి కథను సంగ్రహముగా చెప్పెదను వినుడు. శ్రీహరి కథాశక్తులు ఘోరమైన నరకాలయందు పడక సంసార సముద్రము నుండి తరింతురు. కార్తీకమందు హరిని పూజించి స్నానము, దానము, ఆలయములందు రాత్రి దీపమును వెలిగించుటను చేయువారు అనేక పాపముల నుండి శీఘ్రముగా ముక్తులగుదురు. సందేహము లేదు. సూర్యుడు తులారాశి యందు ప్రవేశించినది మొదలు 30 దినములు ఒక్క కార్తీక వ్రతము చేయవలను. అట్లు చేయువాడు జీవన్ముక్తుడగును సుమా. బ్రాహ్మణులు గాని, క్షత్రియులు గాని, వైశ్యులు గాని, శూద్రులు గాని, స్త్రీలు గాని కార్తీక వ్రతమును చేయని ఎడల తమ పూర్వులతో కూడా అంధతా మిశ్రమను పేరుగల నరకమును పొందుతారు. సంశయము లేదు. కార్తీక మాసమున కావేరీ జలమందు స్నానమాచరించువారు దేవతల చేత కొనియాడబడి హరిలోకమును పొందుదురు. కార్తీక మాసమందు స్నానము చేసి హరిని పూజించు మానవుడు విగత పావుడై వగికుంఠమును చేరును. మునీశ్వరులారా, కార్తీక వ్రతమును చేయని వారు 1000 జన్మలందు చండాలురై పుట్టుదురు. కార్తీక మాసము పుణ్యకరము, సమస్త మాసములందు శ్రేష్టము. కార్తీక వ్రతము హరిప్రీతిదాయకము, సమస్త పాపహరము, దుష్టాత్మలకు లభ్యము. తులాయందు రవియుండగా కార్తీక మాసమందు స్నానమును, దానమును, పూజను, హోమమును, హరిసేవను చేయువాడు సమస్త దుఃఖ విముక్తులై మోక్షముందెదరు. కార్తీక మాసమందు దీపదానము, కంచుపాత్రదానము, దీపారాధనము, ధాన్యము, ఫలము, ధనము, గృహదానము అనంత ఫలప్రదములు. ధనికుడు గాని దరిద్రుడు గాని హరిప్రీతి కొరకు కార్తీక మాసమందు కథను విన్న ఎడల, వినిపింపజేసిన ఎడల అనంత ఫలమునొందుదురు. కార్తీక మహత్యము సర్వ పాపములను నశింపజేయును, సమస్త సంపత్తులను గలుగజేయును, అన్ని పుణ్యముల కంటేనూ అధికము. ఎవరు ఈ పవిత్రమగు విష్ణువును ప్రీతికరమగు అధ్యాయమును వినునో వాడు ఈ లోకమున గొప్ప సుఖములను అనుభవించి పరలోకమున బ్రహ్మానందమును పొందును. తిరిగి జనన మరణ ప్రవాహమును పడకుండా చేయునదియే పరమసుఖము లేక నిత్యసుఖము. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 30వ అధ్యాయము 30వ ఆఖరి రోజు పారాయణము సమాప్తము.